ప్రొడక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10 వరకు. కొంతకాలం తర్వాత ఏంటి ఇలాగే వెళ్ళిపోతే ఏంటి మనం వచ్చింది ఎందుకు అనే రియలైజేషన్ వచ్చాక అప్పుడు నేను సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చాను. సార్ సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చే ముందు నా లైఫ్ చాలా రాయల్గాను, ఎప్పుడు కార్ ఇంటి దగ్గర ఉండేది కో డైరెక్టర్గా. ఎక్కడికైనా హైదరాబాద్ కానీ ఎక్కడికైనా ఫ్లైట్ జర్నీ ఉండేది. మంచి ఒక లక్షన్నర రెమ్యునరేషన్లా ఉండేది సినిమాకి. ఎప్పుడైతే నేను ఇది కాదు లైఫ్, మనం వచ్చింది దీనికోసం కాదు అని రియలైజ్ అయ్యాను, పరుచూరి వెంకటేశ్వరరావు గోపాలకృష్ణ గారి వాళ్ళ ద్వారా సురేష్ ప్రొడక్షన్స్లో నాయుడు గారిని కలిసి అప్పుడు నాకు లైఫ్ గురించి కొంచెం అవగాహన కానీ లేకపోతే మెంటల్గా ప్రిపేర్ అయ్యి దానికి అనుగుణంగా మనం మలుచుకోవటం కానీ జరిగింది. ఆ బ్యానర్లోకి వెళ్ళగానే నాకు కారు లేదు, స్కూటరు, ఫ్లైట్ లేదు, ట్రైన్, రెమ్యునరేషన్ 50,000. సో ఇవన్నీ నాకు చెప్పినప్పుడు నాకు అది కాదు ఇంపార్టెంటు, కెరీర్ ఇంపార్టెంటు, అవకాశం ఇంపార్టెంటు అని అనుకుని ప్రిపేర్ అయ్యి దానికే పనిచేసి అదే బ్యానర్లో ఏ కో డైరెక్టర్ తీసుకొని రెమ్యునరేషన్ తీసుకున్నాను. ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అన్నిటికీ కో డైరెక్టర్గా పనిచేశాను. తెలుగులో ఏ ఒక్కళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు సురేష్ బాబు. ఓన్లీ తమిళియన్స్కి జయంత్, ఆయన తమిళియన్, ఉదయ్ శంకర్, తిరుపతి స్వామి, ఇలాగా ఫస్ట్ టైం నీకు తెలుగులో నాకు నచ్చావు, నీ టాలెంట్ అదే, నీకు ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి నువ్వు లేక నేను లేననే సినిమాకి సురేష్ బాబు ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పరుచూరి బ్రదర్స్ అనేవాళ్ళు లెజెండరీ రైటర్స్. అంటే మీలాంటి కో డైరెక్టర్లు కానీ అసోసియేట్లు కానీ వాళ్ళు కొన్ని వందల మందిని చూసుంటారు. అయితే కాశీ విశ్వనాథ్ అంటే అదొక రకమైన వాత్సల్యం ఉంటుంది వాళ్ళిద్దరికీ. అది తమ్ముడు లాగా చూస్తారా బిడ్డలాగా చూస్తారో తెలియదు, కానీ వాళ్ళిద్దరికీ మీ మీద విపరీతమైన ప్రేమ వాత్సల్యం ఉంటుంది అని చెప్పి మీ క్లోజ్ పర్సన్సే చెప్పారు. నేను నిన్న రాత్రి మాట్లాడాను. అది నిజమే. అది అంటే రీజను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వాళ్ళ దగ్గర నేను ఎంటర్ అయి పనిచేసిన తర్వాత నా క్యాస్ట్ ఏంటో తెలియదు, నన్ను బ్రాహ్మణ్ అనే అనుకుంటున్నారు వాళ్ళు. అలాగ ఒక 7-8 ఏళ్ళు అయ్యి సురేష్లోకి వచ్చి ఛాన్స్లు ఇచ్చిన తర్వాత నేను చౌదరీస్ అని తెలిసింది. సో అది నాకు చాలా బాగా అనిపించింది. మన కమ్యూనిటీయే ఎంకరేజ్ చేద్దాం అనే యాంగిల్లో రాలేదు నేను. సో నన్నుగా చూశారు, నా బిహేవియర్ చూశారు, లేకపోతే స్టోరీ సిట్టింగ్స్లో నా ఐడియాలజీ నచ్చిందో, థింకింగ్ స్టైల్లో, లేకపోతే నేను ఇచ్చిన కొన్ని సజెషన్స్ ఏం నచ్చినాయో తెలీదు. ఒకటైతే మాత్రం చెప్పగలను, కలెక్టర్ గారు అనే ఒక సినిమా తిరుపతిలో జరుగుతోంది. దాని క్లైమాక్స్లో ఒక చోట బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చి షూటింగ్ ఆపేసి మళ్ళీ మెడ్రాస్ హర్ష హోటల్ అనేది ఉంది, దాంట్లో రూమ్ వేసి కూర్చున్నారు. ఆ టైంలో నేను ఒక ఐడియా చెప్పాను. ఐడియా ఇద్దరికే నచ్చి అది ఇంప్లిమెంట్ చేసి తిరుపతి వెంటనే షెడ్యూల్ ప్లాన్ చేసి షూటింగ్ పెట్టారు. ఆ ఐడియా తర్వాత వెంకటేశ్వరరావు అన్నాడు, సురేష్ ప్రొడక్షన్స్లో రామనాయుడు గారి దగ్గరికి వెళ్తే నీకు ఛాన్స్ ఇస్తారు, శరత్ను వదిలిచ్చేస్తావా అన్నాడు. అప్పుడు శరత్ గారు ఆయనకంటే నన్ను బాగా చూసుకున్నాడు. ఆయనకంటే నన్ను బాగా చూసుకోవడం అంటే ఎలా, ఒక ఉదాహరణ చెప్తాను. షూటింగ్ చేసి నైట్ ఎడిటింగ్ రూమ్లో కూర్చుని రాత్రి 10 వరకు అదంతా షార్ట్స్ అన్నీ తీసి ఆర్డర్ వేసి అన్నీ చేస్తూ ఉంటే ఆయన వచ్చేవాడు. ఎప్పుడు పనేనా, పద అలా ఐస్ క్రీమ్ తిందాం, లేకపోతే బుహారికి వెళ్ళి బిర్యానీ తిందాం అని నన్ను తీసుకెళ్ళిపోయేవాడు. ఆయన ఏ డైరెక్టర్ అని ఏం చేస్తాడో, పని చేసేవాడు ఇంకా బాగా పని చేయమని అలా ఉంటుంది కదా, అంత బాగా చూసుకునేవాడు. సో అక్కడి నుంచి నేను సురేష్ ప్రొడక్షన్స్ రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆయన ఏమనుకుంటాడో, ఎలా ఫీల్ అవుతాడో అని. బట్ కాదు కదా, ఎన్నాళ్ళు ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది కదా అని చెప్పి డెసిషన్ తీసుకుని ఆయనతో చెప్పి ఆయన కొంచెం స్మూత్ చేసి అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సూపర్. అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, పాత వాళ్ళకి తెలుసుద్ది. శరత్ గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్. ఆయన సుమన్ గారితో చాలా పెద్ద హిట్లు ఇచ్చారు. సుమన్ గారితో వరుస సినిమాలు చేశారు ఆయన.
మనం వినే సుమన్ గారి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్నీ ఆయన సినిమాల్లో అయ్యాయి. సో, ఈ జనరేషన్ తెలియాలని చెప్తున్నాను. సార్ ఈ ప్రశ్న మీకు సంబంధం లేదు. చెప్పాలనుకుంటే చెప్పండి లేదా స్కిప్ చేసేయొచ్చు. సుమన్ గారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైన తరువాత కూడా సుమన్ గారిని అతి గొప్పగా నమ్మి అంటే అప్పటికే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. శరత్ గారి బాండింగు, సుమన్ గారిది వాళ్ళిద్దరిది చాలా గొప్ప బాండింగ్. అయితే సుమన్ గారి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కూడా అక్కడ పక్కనే ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? సుమన్ గారి మైండ్ సెట్ ఎలా ఉండేది ఆ సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు? అంటే మేము శరత్ గారితో సుమన్ గారి హీరోగా చాదస్తపు మొగుడు అనే సినిమా సార్ స్టార్ట్ చేశాం. అప్పటికి ఆయన కోర్టు రిస్ట్రిక్షన్స్లో ఉన్నాడు. కరెక్ట్. ఏవిఎం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, అవును. అవుట్డోర్కి వెళ్ళి షూటింగ్ చేయకూడదు. సో దాన్ని బట్టి మేము ఏవిఎంలోనే స్ట్రీట్ సెట్ తర్వాత హౌస్ సెట్స్ అన్నీ వేసి లక్కీగా సినిమా ఇళ్లల్లోనే అయిపోద్ది, ఇళ్లల్లోనూ కాలనీల్లోనూ. ఆయనకు అనుగుణంగా ఓన్లీ ఏవిఎం స్టూడియోలోనే ఆ సినిమా అంతా కంప్లీట్ చేసాం. ఓకే. అప్పుడు ఆయన మీద వచ్చిన అభియోగం నిజమా కాదో అన్నీ ఆ టైంలో ఎవరికి తెలియదు, అన్ని అనుమానాలు కానీ ఆరోపణలే తప్ప. సో మేము ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. సార్ ఆయన మా హీరో, ఆయనకి సినిమా ఎలా హిట్ ఇవ్వాలి. ఒక రకమైన పర్సనల్ బాండేజ్ మా అందరి మధ్యన ఏర్పడింది ఆయనతోటి. సార్ సో అది ఏ రేంజ్కి తీసుకెళ్ళిందంటే శరత్ గారు ఇంక వేరే హీరోతో చేయడా, సుమన్ తోటే చేస్తాడా అన్నట్టుగా చాదస్తపు మూడు అయిపోయింది. తర్వాత కలెక్టర్ గారు అల్లుడు, పెద్దింటి అల్లుడు, అవును. చిన్నల్లుడు, హలో అల్లుడు, ఇలా అల్లుడు సినిమాలన్నీ, దొంగల్లుడు ఇవన్నీ ఆడుతూ ఉంటే అల్లుడు వచ్చేలాగా టైటిల్ పెట్టడం, సుమన్ గారితో చేయటం. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏంటి వేరే హీరోతో చేయడం ఈ డైరెక్టర్ అని అనేవారు. కంఫర్టబుల్గా ఉండి సేమ్ ఆయన అనుకున్నట్టు సక్సెస్లు వస్తూ ఉంటే ఎవరు వదులుతారు. సార్ సో అలాగా ఆయనతోటి ఆ జర్నీ హలో అల్లుడు వరకు వెళ్ళింది. హలో అల్లుడు అది ఫెయిల్ అవటంతో అక్కడి నుంచి ఆయన కూడా కొంచెం